హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నామండి. ప్రస్తుతం ఈ యొక్క బంగ్లాస్ సంబంధించి ఏంటంటే మార్చ్ 1న మనకు ప్రారంభోత్సవం అయితే జరిగింది. అందుకు సంబంధించి అసలు ఈ యొక్క బంగ్లాస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాము లోపలికెళ్ళి. లోపల అసలు ఎలా ఉంది ఏంటి, అలాగే బయట కూడా డిజైనింగ్ ఏ రూపంలో ఉంది ఏంటని కూడా క్లియర్‌గా చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. చూడొచ్చండి బయట యొక్క జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ బయట చూడండి ఎలా ఉందో. మొత్తం కూడా చెట్లు అలాగే రోడ్డు అయితే వేసేసారు. కూడా అటు సైడ్ కూడా అంతా రోడ్ అంతా వేసేస్తున్నారు చూడొచ్చు ఎలా ఉందో. ఇదే అండి బంగ్లా 8 అనుకుంటా నెంబర్ ఉందన్నమాట బంగ్లాస్కి. 8వ నెంబర్ ఇది. మనకు మార్చ్ 1న అయితే దీనికి సంబంధించి ప్రారంభోత్సవం అయితే జరిగింది. చూడొచ్చు కూడా మనకు ఎంట్రీ. మనకు సెక్యూరిటీ కోసం అండి ఇది. లోపల మాత్రం గ్రీనరీ పిచ్చెక్కిచ్చింది. రకరకాల చెట్లతో బాగా నింపేశారు. అదేంటంటే ఈ యొక్క జడ్జిల బంగ్లాస్కి అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట అందులో ఉంది. అలాగే గెస్ట్ హౌసెస్ అంటే ఈ యొక్క జడ్జిలకు సంబంధించి గెస్ట్ హౌసెస్ కూడా కట్టబోతున్నారండి. దానికి సంబంధించి కూడా భూమి పూజ కూడా జరిగింది మార్చ్ 1నే. సేమ్ ఇది ఏదైతే డిజైన్లో ఉందో సేమ్ అదే విధంగా ఈ యొక్క జడ్జిలకు సంబంధించిన అన్ని బంగ్లాస్ కూడా ఉంటాయండి. ఎక్స్ట్రాడినరీ ఉంది లోపలైతే. దేవుడి రూమ్ అనుకుంటాను ఇది. సో హాలు, అసలు మామూలుగా లేదండి లోపలైతే. డైనింగ్ హాల్ అనమాట ఇది. హ్యాండ్ వాష్, వాష్రూము, కిచెన్ ఇది. కిచెన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. వస్తువులే పెట్టుకోవడానికి. బెడ్రూమ్స్ అనమాట ఇవి. పైకి వెళ్దాము, పైనుంచి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ నుండి అంటే G+1 ఫ్లోర్ అనమాట. ఇది గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ ఇది ఉంటుంది. మార్నింగ్ సన్సెట్ పైన అండి. అవన్నీ కూడా గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్. చూడవచ్చు ఇక్కడ నుంచి ఎలా ఉందో.
సేమ్ అంతా కూడా ఒకే పెయింటింగ్. డిజైనింగ్ అంతా సేమ్ అండి. అన్నీ కూడా అన్ని జడ్జిల బంగ్లాకి సంబంధించి ఒకే డిజైనింగ్ అయితే ఉంటుంది. సో ఇంకా ఎవ్రీ మంత్కి నాకు తెలిసి ఒక్కొక్కటి ఓపెన్ అవుతూ వస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్సీ టవర్స్ కూడా ఆల్మోస్ట్ అది కూడా రెడీ అయిపోతుంది. అలాగే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన బంగ్లాస్ అది కూడా రెడీ అయిపోతుంది. చూడొచ్చండి ప్రస్తుతం ఈ యొక్క జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా. మొత్తం అన్నీ కూడా ఇక్కడ దాదాపుగా 36 బంగ్లాస్ అయితే కడుతున్నారండి అక్కడ జడ్జిలకు సంబంధించి. అంతా కూడా మనకు ఏదైతే డిజైన్‌లో ఉందో సేమ్ అదే కలర్‌తో అదే విధంగా అయితే ఈ యొక్క బంగ్లాస్ అయితే ఉండబోతున్నాయి. అమరావతిలో ప్రతిది కూడా ఒకటే ఏదైనా టవర్స్‌కున్న ఈ యొక్క గవర్నమెంట్‌కి సంబంధించి అంతా కూడా డిజైనింగ్ అంతా ఒకేలాగా ఉంటుంది. మీరు చూడొచ్చు. ఈ యొక్క 36 బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ అయితే. ఈ 2 లైన్‌లు అయితే మాక్సిమం ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నారండి. అలాగే ఫ్రంట్ ఉన్న కొన్ని ఏంటంటే ప్రస్తుతం పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేసుకొని అయితే రావడం జరుగుతుంది. అలాగే మొత్తం కూడా ఇది G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. ఇదే కాదు ఈ యొక్క జడ్జీలకు సంబంధించిన బంగ్లాస్‌తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీకి సంబంధించి 115 బంగ్లాస్ కడుతున్నారనమాట. అవి కూడా సేమ్ G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అలాగే దీంతో పాటు ఏదైతే ఎమ్మెల్యేలకి గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించి, ఎన్‌జీఓ టవర్స్‌కి సంబంధించి, అలాగే మనకు గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించి ఇవన్నీ కూడా మనకు C+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందన్నమాట. సెల్లార్ ప్లస్ 12 ఫ్లోర్‌లు. ఇలా ఉండే అన్ని బంగ్లాస్ అన్నీ కూడా 1+J గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఒక ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. అయితే బిల్డింగ్ మాత్రం బంగ్లా మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉందండి. లోపల గాని అసల నెక్స్ట్ లెవెల్‌లో ఉందని చెప్పుకోవాలి. మొత్తం ఎందుకంటే ఒకే కలర్ అన్నిటికి కూడా బంగ్లాస్ అన్నిటికి కూడా. ప్రస్తుతం ఏందంటే అన్ని బంగ్లాస్‌కి స్లాబ్ వర్క్స్ అయితే సిమెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడేంటంటే ప్రతి బంగ్లా దగ్గర కూడా ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. అన్నీ ఏ బంగ్లాకి సంబంధించి ఆ బంగ్లాకి సంబంధించి కూడా ఒక గోడలాగా అయితే కూడా నిర్మించేసున్నారు. అలాగే ఫస్ట్ 2 లైన్‌లో ఉన్న వాటికి రోడ్డు అవి కూడా వేసేస్తున్నారండి నీట్‌గా. ఇవి మనకు రెండో లైన్‌లో ఉన్న బంగ్లాస్ అన్నమాట. ప్రస్తుతం ఈ బంగ్లాస్‌కన్నీ కూడా ఫినిషింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే లాస్ట్ లైన్ ఏదైతే ఉందో, ఆ లైన్ అంతా కూడా మాక్సిమం కొన్ని బిల్డింగ్స్‌కైతే ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. చూడొచ్చు. ఇవేంటంటే మనకు ఒక సైడ్ ఏమో సెక్యూరిటీకి, ఇంకో సేమో వచ్చిన గెస్ట్‌లకి అనుకుంటాను. ఇటు సైడు రూమ్ కడుతున్నారు కదా! ఇదైతే. ఇదేమో ఫ్రంట్ ఉన్నదేమో సెక్యూరిటీ కోసమండి. ఇక్కడంతా రోడ్. వితిన్ మనకు డేస్‌లోనే ఇక్కడ రోడ్డు కూడా నిర్మించారనమాట. మనకేందంటే మార్చ్ 1 ప్రారంభోత్సవం అయితే జరిగింది కదా! దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు వాళ్ళైతే. అలాగే దానికి సంబంధించి ఇక్కడ గెస్ట్ హౌస్‌లు ఏదైతే ఈ యొక్క జడ్జిలకు సంబంధించిన గెస్ట్ హౌస్ అదేమో మనకు 3 ఫ్లోర్‌లతో అయితే కడుతున్నారండి. దానికి సంబంధించి కూడా భూమి పూజ అయితే చేసుకున్నారు. నాకు నచ్చిందేంటంటే బిల్డింగ్ మాత్రం అసలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉందండి. ఇది కంప్లీట్ అయితే మొత్తం అంతా కూడా అంతా ఒకే స్టేజ్‌కొచ్చేసిందండి. ఈ యొక్క జడ్జీలకు సంబంధించిన బంగ్లాస్ గానీ, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటేరియట్‌కి సంబంధించిన బంగ్లాస్ గానీ, నిర్మిస్తున్న టవర్స్ గానీ, మొత్తం గూడా వీళ్ళనుకున్న టార్గెట్ అయితే ఖచ్చితంగా అయితే కంప్లీట్ అవుతుంది. చూడొచ్చండి. ఎగ్జాక్ట్‌గా దీని ఫ్రంటే మనకు ప్రెజెంట్ ఉన్న హైకోర్ట్ అయితే ఉంది. దాని ఫ్రంట్‌నే ఐకానిక్ హైకోర్ట్ కూడా కడుతున్నారండి. ఇయన్నీ కూడా మనకు 36 బంగ్లాస్ అండి ఇవన్నీ కూడా. సో, ఇదండి ప్రస్తుతం ఈ యొక్క జడ్జి‌లకు సంబంధించిన బంగ్లాస్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.